शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము మూడవ భాగము. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో పంచమి తిథి నాడు గ్రహములన్నీ శుభస్థానములలో స్థిరమై ఉండగా ఆర్యాంబ దివ్యమైన తేజముతో వెలుగుతున్న ఒక మగ శిశువును ప్రసవించడము, ఆ సమయములో ప్రకృతి అంతా కూడా ప్రశాంతముగా మారి పుడమిపై పరమేశ్వరుని ఆగమనమును సూచించడము, ఆ బాలుని జాతకమును క్షుణ్ణముగా పరిశీలించిన జ్యోతిష్కులు అతడు అసామాన్యుడని, పరమేశ్వరుని దివ్యానుగ్రహముచే జన్మించిన వాడని తెలియజేయడము, అందుకు ఆర్యాంబ శివగురులు అమితానందమును పొందడం మొదలైన విషయములను మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. తరువాత జరిగిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. భగవంతుడు ఎప్పుడు భూమిపై అవతరించినా ఆయనకు సహకరించడానికి మిగిలిన దేవతామూర్తులు కూడా ఆయనతో పొడమిపై అవతరిస్తారు. శంకరునికి ధర్మ ప్రచారములో సహకరించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ పద్మపాదాచార్యులుగాను, వాయుదేవుని అంశతో శ్రీ హస్తామలకాచార్యుడు శ్రీ తోటకాచార్యుడు జన్మించారు. బ్రహ్మదేవుడు సురేశ్వరాచార్యులుగా అవతరించాడు. మహాదేవుడైన పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి మిగిలిన దేవతలందరూ కూడా ఈ మహాయజ్ఞములో పాలు పంచుకోవడానికి పవిత్రమైన బ్రాహ్మణ వంశములలో జన్మించారు. ఈ విధముగా ధర్మ ప్రచారములకు రంగము సిద్ధమైంది. దుర్వాస మహర్షి వేదములను ఉచ్చరిస్తున్న సమయంలో ఒక అపస్వరము దొరలడంతో సరస్వతీదేవి ఫకాలున నవ్వింది. అందుకు ఆగ్రహించిన దుర్వాసుడు ఆమెను భూలోకములో జన్మించమని శపించాడు. దేవతలందరి ప్రార్థనపై అతడు శాంతించి పరమేశ్వరుడు అద్వైత మత స్థాపనకు శ్రీ శంకరాచార్యునిగా పుడమిపై అవతరిస్తాడని, ఆయనను దర్శించిన తరువాత ఆమెకు శాప విమోచనము కలుగుతుందని సెలవిచ్చాడు. ఆ శాపము మేరకు సరస్వతీదేవి విష్ణుమిత్రుడు అనే బ్రాహ్మణునకు పుత్రికగా జన్మించి ఉభయ భారతీదేవి అనే నామము కలిగి సకల శాస్త్రములను ధర్మములను అభ్యసించి మహాపండితురాలై బ్రహ్మదేవుని అంశతో జన్మించిన వందనమిశ్రుని వివాహమాడింది. ఇక ఇప్పుడు శివగురు గృహమునకు వెడదాము. అక్కడ పరమేశ్వరుడు శంకరుడుగా అవతరించి పెరుగుతున్నాడు. పుత్రుడు జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషమును పొందుతారు. అటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడే పుత్రుడై జన్మించిన ఆర్యాంబా శివగురుల ఆనందమును ఏమని వర్ణించగలము? ఇతర బాలురు మాటలాడడం కూడా సరిగా రాని ఏడాది వయసులోపే తన మాతృభాషను సంపూర్ణంగా గ్రహించాడు శంకరుడు. 2వ ఏడు పూర్తయ్యే లోపల మిగిలిన భాషలలో కూడా ప్రవేశం సంపాదించాడు. తన తోటి బాలురు అడుగులు వేసే 3వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికే గురువు సహాయము లేకుండానే అన్ని భాషలను నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు శంకరునకు 3వ సంవత్సరములో పుట్టు వెంట్రుకలను తీయించి చెవులు పుట్టించారు. ఈ రూపములో ఆ బాలకుడు అమితమైన తేజస్సుతో శుద్ధ స్ఫటిక సంకాసుడైన పరమశివుని వలె ఎంతో కాంతితో ప్రకాశించసాగాడు. కేవలము 3 సంవత్సరముల వయస్సులోనే
అతడు శాస్త్ర విషయములలో ఉద్దండ పండితులతో సైతము వాద ప్రతివాదములు చేసి వారిని నిరుత్తరులను చేసేవాడు. అతని ప్రతిభకు వారందరూ ఆశ్చర్యపోయేవారు. ఎంతమంది పండితులు ఒకసారి ఆయనతో వాదించినా వారందరినీ కూడా బాలశంకరుడు తన వాదముతో ఓడించేవాడు. ఈ విధముగా శంకరుడు తన విజయమును అతి చిన్న వయస్సులోనే ప్రపంచమునకు చాటి చెప్పారు. కేవలము పండితులతో వాద ప్రతివాదములు సలిపి వారిని ఓడించడమే కాక ఆయన 3 సంవత్సరముల వయస్సులోనే వేదములు నిషేధించిన వేదబాహ్యములైన మతములను అవి చాటి చెప్పే పద్ధతులను ఖండించడములోను అసాధారణమైన ప్రజ్ఞను కనబరచేవారు. తనకు వయస్సు పైబడుతుండటముతో బాలశంకరునకు ఉపనయనము చేయాలని శివుడు సంకల్పించారు. అయితే ఆ కోరిక నెరవేరక ముందే ఆయన పరమవదించారు. ఆయనకు జ్ఞాతుల చేత వైదిక కర్మలను జరిపించిన ఆర్యాంబ సంవత్సర కాలములో ఎటువంటి శుభకార్యములు చేయకూడదు కాబట్టి శంకరునకు ఉపనయనము చేయాలనే ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుంది. బాలశంకరునికి 5వ ఏడు ప్రవేశించింది. ఆర్యాంబ పండితులను సంప్రదించి ఒక శ్రేష్టమైన ముహూర్తములో శంకరునకు ఉపనయన సంస్కారమును చేయించి ఆయనను సంపూర్ణ వేదాధ్యయనము గావించుటకు అర్హుని చేసింది. శంకరుడు ఏకసంధాగ్రాహి. గురువు నోటి నుండి ఒకసారి విన్న వేదములను ఆయన వెంటనే వల్లె వేసేవాడు. ఎంత గొప్పవాడైనా గురువు వద్ద విద్య అభ్యసించాలనే కాని స్వయముగా ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి అవతారమైన ఆయనకు వేరే గురువు అవసరమా? ఆయనే గురువులకు గురువు. ఆయన ప్రతిభను గమనించిన గురువులు తన ప్రతిభకు ఆశ్చర్యపోయి ఈతడు సామాన్యుడు కాడని తలపోశారు. ఆ విధముగా విద్యను ఆర్జించిన శంకరులు వేదములలో చతుర్ముఖ బ్రహ్మతోనూ శిక్షా వ్యాకరణములలో పతంజలి మహర్షితోనూ సమానమవడమే కాక వేదములకు అర్థములను వివరించడములో బృహస్పతితోనూ వేద విహితమైన కర్మకాండలను వివరించడములో జైమిని మహర్షి యొక్క ప్రతిభతో సమానులై అన్ని విద్యలలోనూ తన ఆధిక్యమును ప్రదర్శించారు. కేవలము ఇవే కాక మీమాంస, తర్కశాస్త్రము, న్యాయదర్శనము, సాంఖ్యశాస్త్రము, యోగ దర్శనము మొదలైన వాటిని కూడా అభ్యసించి వాటి అర్థములను గ్రహించడమే కాక వాటిని తోటి విద్యార్థులకు వివరించి గురువులను ఆశ్చర్యమునకు గురి చేసేవారు. ఇన్ని విద్యలను నేర్చుకున్నా కూడా బాలశంకరునకు తృప్తి కలుగలేదు. శంకరుడు భూమిపై అవతరించినది విద్యలను నేర్చుకోవడానికి కాదు కదా. ఆ విద్యలన్నిటినీ ఆయనే బోధించగలరు. ఆయన పుడమిపై అవతరించినది దేశమంతా ప్రబలిపోతున్న అవైదిక మతములను, అరాచక ప్రవృత్తులను ఖండించి అధర్మమును ప్రబలకుండా ఆపి వైదిక పద్ధతులను, ఆచరణను తిరిగి సక్రమ మార్గములో ప్రవేశపెట్టడానికి, ప్రజలను సన్మార్గములో నడిపించడానికి, వేదములలోని అంతరార్థమును, సత్యమును తెలియజేయడానికి, ఈ కార్యమును సఫలీకృతము చేయడానికి అద్వైత మార్గమే సరైనదని శంకరులు తలచారు. మిగిలినది తరువాయి భాగంలో.